సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీ సూపర్ హిట్. ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తున్న మెడికల్ కాలేజీల టెండర్లలో పాల్గొనవద్దు, జగన్ విధ్వంసకర హెచ్చరికలు. నేపాల్లో చిక్కుకున్న బాధితులకు మంత్రి లోకేష్ భరోసా. మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్న ట్రంప్. కలుషిత సెలైన్ కాటేసిందా? నేపాల్ తాత్కాలిక అధినేతగా సుశీలా కర్కి. రాజ్యాంగాన్ని తిరగరాయాల్సిందే. రాజకీయ అస్థిరతపై ఫ్రాన్స్లో ప్రజాగ్రహం. నవంబర్ 11 వరకు ఫ్రీ హోల్డ్పై నిషేధం. చదువుల్లో టాపర్, ఆవేశంతో జైలుపాలు. భారత్ సునాయాస విజయం. గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలు. ఈరోజు వార్తలను చూద్దాం. ఏపీ సూపర్ హిట్. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే తెలుగు తమ్ముళ్ల స్పీడు, జన సైనికుల జోరు, కమలదళ ఉత్సాహం కలగలిసి రాష్ట్రం అన్ని కోణాల్లో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విధ్వంసకారులకు చెక్ పెడుతూ రాష్ట్రం రెండంకెల వృద్ధి రేటు సాధించిందని తెలిపారు. అనంతపురంలో బుధవారం జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గత పాలకుల అరాచకాలను ప్రస్తావిస్తూ ఫేక్ రాజకీయాలకు కాలం చెల్లిందని, రప్పారప్పా బ్యాచ్కు పులివెందుల్లోనే ప్రజలు బుద్ధి చెప్పారని, ఇకపై వారి ఆటలు సాగవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది, అందుకే రెండంకెల వృద్ధి సంపద సృష్టిస్తానని చెప్పాను. పెంచిన సంపదను పేదలకు పంచుతానన్నాను. 2025-26లో రాష్ట్రం 10.5% జీఎస్డీపీ వృద్ధి రేటు నమోదు చేసింది. ఇది జాతీయ స్థాయి కంటే ఎక్కువ. ఇది కూటమి ప్రభుత్వ సత్తా అని ప్రకటించారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల పాలనపై నిర్వహిస్తున్న తొలి సభ ఇది. నేటి సభకు కారణమైన స్త్రీ శక్తికి, యువ కిషోరాలకు, ప్రతి తల్లికి, అన్నదాతకు వందనం, కార్యకర్తల కష్టానికి, త్యాగానికి వందనం అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తున్న మెడికల్ కాలేజీల టెండర్లలో పాల్గొనవద్దు, జగన్ విధ్వంసకర హెచ్చరికలు. అధికారంలో ఉండగా పెట్టుబడిదారులను బెదరగొట్టి రివర్స్ టెండరింగ్లతో రాష్ట్రాన్ని తిరోగమనం పట్టించిన వైఎస్ జగన్ ఇప్పుడు అవే రివర్స్ బెదిరింపులకు దిగుతున్నారు. 10 మెడికల్ కాలేజీలను జగన్ పునాదులకే పరిమితం చేసి అదే గొప్పగా డప్పు కొట్టుకుంటున్న సంగతి తెలిసిందే. వాటిని పీపీపీ విధానంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై ఆయన అక్కసు వెళ్లగక్కారు. ఈ విధానంపై న్యాయ పోరాటం చేస్తామని, ప్రజా పోరాటం చేస్తామని హెచ్చరించవచ్చు. కానీ ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తున్నా, రేపొద్దున మేమొచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం, ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నా అంటూ పెట్టుబడిదారులను హెచ్చరించారు. 3 ఏళ్లలోపే ఆ మెడికల్ కాలేజీలను పూర్తి చేసి విద్యార్థులకు, ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఇప్పుడు జగన్ ఈ రివర్స్ హెచ్చరికలు చేయడం రాష్ట్రానికి ద్రోహం తలపెట్టడమేనని, ఇది ఆయన విధ్వంసకర మనస్తత్వానికి అద్దం పడుతోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. నేపాల్లో చిక్కుకున్న బాధితులకు మంత్రి లోకేష్ భరోసా. నేపాల్లో అల్లర్ల కారణంగా అక్కడ చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా వెనక్కి తీసుకొస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. నేపాల్లో రాష్ట్రానికి చెందిన వారు భారీ సంఖ్యలో చిక్కుకుపోయారన్న సమాచారంతో ఆయన బుధవారం ఉదయం 10 గంటలకు అమరావతి సచివాలయానికి చేరుకున్నారు. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభల్లో పాల్గొనాల్సి ఉన్న సీఎం ఆదేశాలతో దాన్ని రద్దు చేసుకున్నారు. ఆర్జీజీఎస్ సెంటర్లో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్తో పాటు ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారి ఆర్జా శ్రీకాంత్, రాష్ట్రానికి చెందిన సీనియర్ అధికారులు కార్తికేయ మిశ్రా, ముఖేష్ కుమార్ మీనా, కోనా శశిధర్, అజయ్ జైన్, హిమాంశు శుక్లా, జయలక్ష్మితో మంత్రి పరిస్థితిని సమీక్షించారు. నేపాల్లో చిక్కుకున్న బాధితులను సంప్రదించి వారి ఆహారం, భద్రతకు సంబంధించిన సమాచారం తెలుసుకున్నారు. సుమారు 217 మంది ఏపీ వాసులు నేపాల్లో చిక్కుకున్నట్లు గుర్తించామని, వారిలో విజయనగరం, విశాఖపట్నంకు చెందిన 76 మంది, కర్నూలు నుంచి 22 మంది, మిగిలిన వారు ఇతర జిల్లాల వాసులని వివరించారు.
వీరిలో 118 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. వారందరినీ ప్రత్యేక విమానంలో విశాఖకు తీసుకువచ్చేలా చూడాలని సీఎస్ విజయానంద్ను లోకేష్ కోరారు. మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్న ట్రంప్. భారీ సుంకాల వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి క్రమంగా మారుతోంది. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య చర్చల్లో అడ్డంకులను తొలగించడానికి తన యంత్రాంగం సంప్రదింపులు జరుపుతోందంటూ ట్రూత్ సోషల్లో ఆయన పోస్ట్ పెట్టారు. దీనిపై రాబోయే వారాల్లో తన స్నేహితుడైన ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ పోస్ట్లో ప్రస్తావించారు. చర్చలు 2 దేశాలకు సత్ఫలితాలిస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ట్రంప్ చేసిన సోషల్ మీడియా పోస్ట్పై మోదీ స్పందించారు. భారత్, అమెరికా సన్నిహిత స్నేహితులని, సహజ భాగస్వాములని ఆయన ఎక్స్లో పోస్ట్ పెట్టారు. వాణిజ్య చర్చలు త్వరగా ముగించేందుకు 2 దేశాలు యత్నిస్తున్నాయని చెప్పారు. తాను కూడా ట్రంప్తో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నానన్నారు. 2 దేశాల ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం కలిసి పనిచేస్తామని చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందనే కారణం చూపుతూ ట్రంప్ భారత్పై 50% సుంకాలు విధించడంతో 2 దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఎస్సీఓ సదస్సుకు మోదీ హాజరవడంతో అమెరికాకు భారత్ దూరమవుతోందనే ప్రచారం జరిగింది. దీనికి తోడు ట్రంప్ ఫోన్ చేసినా మోదీ మాట్లాడేందుకు నిరాకరించారనే కథనాలు వెలువడ్డాయి. ఈ తరుణంలో ట్రంప్ భారత్కు సానుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ప్రారంభించారు. మోదీ వాటినే తిరిగి ప్రస్తావిస్తూ 2 దేశాల మధ్య సంబంధాలు మళ్లీ సాధారణ స్థాయికి చేరుకునేందుకు యత్నిస్తున్నారు. కలుషిత సెలైన్ కాటేసిందా? రాష్ట్ర వైద్య రంగానికి, అధికార యంత్రాంగానికి కంటి మీద కునుకు లేకుండా చేసిన గుంటూరు జిల్లా తురకపాలెం వరుస మరణాలకు స్థానిక ఆర్ఎంపీ చేసిన నిర్వాకమే కారణమా? కలుషిత సెలైన్ వినియోగం వల్లే భారీగా ఇన్ఫెక్షన్లు ప్రబలాయా? జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అదే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. తురకపాలెంలో సంభవించిన మిస్టరీ మరణాలపై లోతుగా అధ్యయనం చేస్తున్న జాతీయ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ దర్యాప్తు బృందాలు ఆర్ఎంపీ క్లినిక్ను పరిశీలించడంతో కీలక సమాచారం వెలుగుచూసింది. గ్రామంలో జ్వర బాధితులందరూ మొదట ఆ ఆర్ఎంపీ దగ్గరే చికిత్స పొందినట్లు అధికారులు గుర్తించారు. వీరికి సదరు ఆర్ఎంపీ కలుషిత సెలైన్లు ఎక్కించడంతో పాటు శక్తివంతమైన యాంటీబయాటిక్ మందులు వాడినట్లు విచారణలో తేలింది. ఆర్ఎంపీ దగ్గర చికిత్స పొందిన తర్వాతే రోగుల ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి ఆసుపత్రిలో చేరినట్లు పలు బాధిత కుటుంబ సభ్యులు వైద్య నిపుణులకు తెలిపారు. బాధితుల్లో పలువురు మృతి చెందడంతో ఆర్ఎంపీ క్లినిక్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి బుధవారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పలు శక్తివంతమైన యాంటీబయాటిక్ మందులు స్వాధీనం చేసుకుని క్లినిక్ను సీజ్ చేశారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని ఆమె ప్రకటించారు. ఆర్ఎంపీలు తమ పరిధికి మించి చికిత్సలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం ఆర్ఎంపీని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. నేపాల్ తాత్కాలిక అధినేతగా సుశీలా కర్కి. యువత ఆందోళనలతో అట్టుడికిన నేపాల్లో పరిస్థితులు కుదుటపడుతున్నాయి. ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దెదింపిన ఆందోళనకారులు ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కిని తాత్కాలిక ప్రభుత్వ నేతగా ఎంపిక చేసుకున్నారు. ఆమె ఆధ్వర్యంలోనే సైన్యంతో చర్చలు జరపాలని నిర్ణయించారు. నేపాల్లో హింసాత్మక రూపం తీసుకున్న ఆందోళనలను నియంత్రించేందుకు నేపాల్ సైన్యం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. మంగళవారం అర్ధరాత్రి నుంచే దేశవ్యాప్తంగా భద్రతను తమ చేతిలోకి తీసుకుంది. ఆందోళనలపై ఆంక్షలు విధించింది. ఈరోజు ఉదయం వరకు అమల్లో ఉండేలా కర్ఫ్యూ ప్రకటించింది. ఆందోళనకారులే కాదు, ప్రజలెవరూ బయటికి రావద్దని హెచ్చరించింది. ఈ క్లిష్ట సమయంలో కొందరు సంఘ విద్రోహ శక్తులు దోపిడీలు, విధ్వంసాలకు పాల్పడుతున్నారని, సాధారణ ప్రజలకు, ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. ఇలాంటివి జరగకుండా ఉండేందుకే కర్ఫ్యూ తదితర చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది. ఆందోళన సమయంలో ఎత్తుకుపోయిన తుపాకులు, బుల్లెట్లు, ఇతర ఆయుధాలను సమీపంలోని పోలీస్ స్టేషన్లలో అప్పగించాలని, లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. శాంతిని పునరుద్ధరించడంలో ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేసింది. రాజ్యాంగాన్ని తిరగరాయాల్సిందే. దేశంలో భారీ స్థాయిలో సంస్కరణలు తీసుకురావాలని, వ్యవస్థలను మార్చాలని జనరేషన్ జెడ్ ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ఆందోళనకారులు అమరవీరులని,
వారి కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం దక్కాలని పేర్కొన్నారు. నిరుద్యోగం, వలసలను అరికట్టేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఆందోళనకారులు ప్రధానంగా 6 డిమాండ్లు పెట్టారు. అవి: ప్రస్తుతమున్న ప్రజాప్రతినిధులు వెంటనే చట్టసభలన్నీ రద్దు చేయాలి, పారదర్శకంగా, స్వతంత్రంగా ఎన్నికలను నిర్వహించాలి, ప్రజలు నేరుగా ఎన్నుకునే వ్యక్తి ప్రభుత్వాధినేతగా ఉండాలి, పౌరులు, నిపుణులు, యువతకు భాగస్వామ్యం ఉండేలా రాజ్యాంగాన్ని పూర్తిగా తిరగరాయాలి, అక్రమ ఆస్తులన్నీ జాతీయం చేయాలి, విద్య, ఆరోగ్యం, న్యాయం, భద్రత, సమాచార వ్యవస్థల్లో సంస్కరణలు అమలు చేయాలి. రాజకీయ అస్థిరతపై ఫ్రాన్స్లో ప్రజాగ్రహం. ఫ్రాన్స్లో ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతలు దేశవ్యాప్త ఆందోళనలకు దారితీశాయి. బుధవారం ఆందోళనకారులు అన్నింటినీ అడ్డుకోండి అన్న నినాదంతో ఫ్రాన్స్ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. రోడ్లను బ్లాక్ చేశారు, రైళ్లను అడ్డుకున్నారు, పోలీసులతో ఘర్షణలకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. పోలీసులు దాదాపు 300 మంది నిరసనకారులను అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా 80,000 మంది పోలీసులు ఆందోళనను అదుపు చేసే విధుల్లో ఉన్నారు. ఒక్క ప్యారిస్ నగరంలోనే 6,000 మందిని మోహరించారు. ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా సెబాస్టియన్ బాధ్యతలు చేపట్టిన రోజే బ్లాక్ ఎవ్రీథింగ్ ఉద్యమం ఊపందుకోవడం గమనార్హం. నవంబర్ 11 వరకు ఫ్రీహోల్డ్పై నిషేధం. ఫ్రీహోల్డ్ భూములపై నిషేధం మరో 2 నెలలు అంటే నవంబర్ 11 వరకు కొనసాగనుంది. బుధవారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. జయలక్ష్మి నిషేధం మరో 2 నెలల పాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఫ్రీహోల్డ్ భూముల విషయంలో గత 15 నెలలుగా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో చిన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అర్హులకు తక్షణమే న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ శాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అయినా ఆ శాఖ ఫ్రీహోల్డ్ భూముల సమస్యను సాగదీస్తోంది. గత జగన్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం, అస్మదీయులకు మేలు చేసేందుకు సెటిల్మెంట్ల కోసం అసైన్మెంట్ భూములను ఫ్రీహోల్డ్ చేసింది. నిషేధిత భూముల జాబితా నుంచి తప్పించడంలో భారీగా అక్రమాలు జరిగాయంటూ కూటమి ప్రభుత్వం రాగానే వాటి రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించింది. గత ప్రభుత్వం చేసిన తప్పు సరిదిద్దుతామని చెప్పింది. అయితే ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. జూలై 5వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ఫ్రీహోల్డ్ భూముల సమస్యలపై చర్చ జరిగింది. రెవెన్యూ శాఖ సమావేశంలో ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చదువుల్లో టాపర్, ఆవేశంతో జైలుపాలు. పుట్టింది నిరుపేద కుటుంబం. చిన్నతనం నుంచే చదువు పట్ల ఎనలేని మమకారం. ఏ పరీక్ష రాసినా టాపర్గా నిలిచే సత్తా. ఓవైపు సివిల్స్కు కోచింగ్ తీసుకుంటూనే మరోవైపు ఎంటెక్ చదువుతున్న ఆ విద్యార్థి ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పట్టేవాడు. అలాంటి యువకుడు క్షణికావేశంలో ప్రొఫెసర్పై కత్తితో దాడి చేసి చివరకు జైలుపాలయ్యాడు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం వడ్డిగూడెనికి చెందిన మద్ది వినయ్ పురుషోత్తం ఆవేశంతో తన కెరీర్ను చేజేతులా నాశనం చేసుకున్నాడు. సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేసిన వినయ్ ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ పరిధిలోని నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో స్టైఫండ్ తీసుకుంటూ ఎంటెక్ చదవచ్చనే ఆశతో ఎంట్రన్స్ రాశాడు. ఇందులో టాపర్గా నిలిచి క్యాంపస్లో సీటు సాధించాడు. మరోవైపు సివిల్స్ రాసి ఉన్నతోద్యోగం సాధించాలనే ఆశతో కోచింగ్ సెంటర్లో శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. అటు కోచింగ్, ఇటు ఎంటెక్ క్లాసులు రెండింటికి న్యాయం చేయలేకపోతుండడంతో తన పరిస్థితిని యాజమాన్యానికి వివరిస్తూ ప్రథమ సెమిస్టర్లో 1-2 నెలలు తనకు హాజరు నుంచి వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. అందుకు అధికారులు ఆమోదం తెలపడంతో అటు కోచింగ్కి వెళ్తూనే వీలు చిక్కినప్పుడల్లా ఎంటెక్ క్లాసులకు హాజరయ్యేవాడు. మొదటి సెమిస్టర్లో 55% హాజరు మాత్రమే ఉన్నప్పటికీ ప్రత్యేక అనుమతితో పరీక్షలు రాసి ఆ విభాగంలో టాపర్గా నిలిచాడు. అయితే ఆ తర్వాత ఏమైందో కానీ రెండో సెమిస్టర్లో ఒక్కరోజు కూడా తరగతులకు హాజరు కాలేదు. దీంతో ఎంటెక్ కోఆర్డినేటర్గా ఉన్న ప్రొఫెసర్ గోపాలరాజు దీనిపై అభ్యంతరం తెలుపుతూ పరీక్షలకు హాజరు కావాలంటే హెచ్ఓడి అనుమతులు కావాలని పేర్కొన్నారు. దీంతో సోమవారం హెచ్ఓడి అనుమతుల కోసం వెళ్లివచ్చే క్రమంలో జరిగిన పరిణామాలతో కోపోద్రిక్తుడైన వినయ్ తనతో పాటు తెచ్చిన కత్తితో పరీక్ష హాల్లో గోపాలరాజుపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో గోపాలరాజు తీవ్ర గాయాల పాలయ్యాడు.
తోటి విద్యార్థులు వినయ్ని అడ్డుకోవడంతో గోపాలరాజు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. పేదరికంలోనూ చదువులో టాపర్గా నిలుస్తూ వచ్చిన వినయ్ క్షణికావేశం చివరకు హత్యాయత్నం కేసులో ముద్దాయిగా నిలిచేలా చేసింది. భారత్ సునాయాస విజయం. డిఫెండింగ్ ఛాంప్గా బరిలోకి దిగిన టీమిండియా ఆసియా కప్లో ఘనంగా బోణి చేసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కుల్దీప్ యాదవ్, శివన్ దుబే తిప్పేయడంతో గ్రూప్ ఏలో బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో యూఏఈని చిత్తు చేసింది. 79 బంతుల్లోనే ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన టీమిండియా కేవలం 27 బంతుల్లోనే లక్ష్యాన్ని ఊదేసింది. దీంతో మొత్తం 106 బంతుల్లోనే మ్యాచ్ ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. అలీషాన్ షరాఫ్, మహ్మద్ వసీం మాత్రమే 2 అంకెల స్కోరు చేశారు. శివన్ దుబే 3 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో భారత్ 43 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 60 పరుగులు స్కోరు చేసి గెలిచింది. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ రాణించారు. జునైద్ 1 వికెట్ దక్కించుకున్నాడు. గుండెపోటుకు ముందు కనబడే లక్షణాలు ఇవే. గుండెపోటుకు కొన్ని రోజులు, వారాల ముందు కొన్ని లక్షణాలు బయల్పడుతూ ఉంటాయి. వాటిని సకాలంలో గుర్తించి అప్రమత్తం కాగలిగితే గుండెపోటుకు గురికాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఛాతీలో నొప్పి, అసౌకర్యం, నొక్కినట్లు బరువుగా ఉన్నట్లు అనిపించడం, ఛాతీలో మంట, ఈ లక్షణాలు ఛాతీ మధ్యలో లేదా ఎడమవైపున కనిపించవచ్చు. లక్షణాలు వచ్చిపోతూ ఉండవచ్చు. ఇతరత్రా నొప్పులు. గుండె సమస్య ఛాతీకే పరిమితం కావాలనే నియమమేమీ లేదు. వెన్ను, మెడ, దవడ, పైపొట్ట, ఈ శరీర భాగాల్లో కూడా నొప్పి రూపంలో బయల్పడవచ్చు. శ్వాస ఇబ్బంది. గుండె జబ్బులు ఆక్సిజన్ ప్రవాహాన్ని తగ్గించి శ్వాసను కష్టతరం చేస్తాయి. కాబట్టి నెమ్మదిగా మెట్లు ఎక్కుతున్నప్పుడు లేదా పడుకుని ఉన్నప్పుడు శ్వాస ఇబ్బందికరంగా మారితే అప్రమత్తం కావాలి. చెమటలు. చల్లని గదిలో ఉన్నా, పడుకుని ఉన్నా అకస్మాత్తుగా చెమటలు పట్టేస్తుంటే వెంటనే గుండె వైద్యులను కలవాలి. తలతిరుగుడు. గుండెపోటుకు ముందు తలతిరుగుడు, అజీర్తి, ఛాతీలో మంట, వాంతులు లాంటి లక్షణాలు ఎంతోమంది ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి పొట్టలో అసౌకర్యాలకు, ఛాతీలో ఇబ్బంది, నిస్సత్తువ, చెమటలు కూడా తోడైతే వెంటనే వైద్యులను కలవాలి. నిస్సత్తువ. ఎలాంటి శారీరక శ్రమకు లోనవకపోయినా ఉన్నట్టుండి నిస్సత్తువ ఆవరిస్తున్నా, చిన్నపాటి పనికే విపరీతంగా అలసట ఆవరిస్తున్నా గుండెలో సమస్య తలెత్తుతుందని అర్థం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. హాంకాంగ్ ఓపెన్లో సింధు పరాజయం. ప్రణయ్, సేన్ ముందంజ. 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధుకు హాంకాంగ్ ఓపెన్లో చుక్కెదురైంది. ఈ భారత స్టార్ అనూహ్యంగా ఆదిలోనే అన్సీడెడ్ చేతిలో పరాజయం పాలై నిరాశపరిచింది. బిష్నోయ్కు 6, హర్ష్దీప్కు 10. టీమిండియా బౌలర్లు రవి బిష్నోయ్, హర్ష్దీప్ సింగ్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో చెరో స్థానం మెరుగుపరుచుకుని ముందంజ వేశారు. వీరు వరుసగా 6, 10వ ర్యాంకుల్లో నిలిచారు. టైటాన్స్ హ్యాట్రిక్. ప్రో కబడ్డీ లీగ్ విశాఖపట్నం అంచెను తెలుగు టైటాన్స్ హ్యాట్రిక్ విజయంతో ముగించింది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 45-37 స్కోరుతో యుముంబాను చిత్తు చేసింది. ఆసియా కప్ హాకీలో అమ్మాయిలు అదిరే జోరు. సూపర్ 4లో కొరియాపై భారత్ గెలుపు. మహిళల ఆసియా కప్ టోర్నమెంట్లో భారత హాకీ జట్టు జోరు కొనసాగుతోంది. టోర్నీలో ఒక్క ఓటమి కూడా లేకుండా గ్రూప్ దశను టాపర్గా ముగించిన మన అమ్మాయిల బృందం సూపర్ 4లోనూ అంతే ధీటుగా విజృంభిస్తోంది. బుధవారం జరిగిన సూపర్ 4 తొలిపోరులో భారత్ 4-2తో కొరియాను చిత్తు చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.